హాయ్ అండి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇదైతే బతుకమ్మ రోజు వ్లాగ్ అండి. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పండగకి మా చిన్ని తలకైతే ఇది సెకండ్ బతుకమ్మ పండుగ. పొద్దున్నే ఎవరిదో అండి చిన్న లేగదూడైతే ఇంటికి వచ్చింది. మా రియా పాప అయితే దాన్ని చూసి ఎంత సంతోషపడ్డదో. బాపు దాన్ని దొరకబట్టి కొంచెం దగ్గరికి తీసుకొద్దామని ట్రై చేసిండు, కానీ ఇక దొరకలేదు. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయింది. నాకు కొంచెం జలుబైందండి. ఇక పండగ కదా, పడుకొని ఉంటే బాగోదు కదా. నేనైతే లేచి ఇట్లా బయట బాప మంచం వేసిండు, పాప నేను కూర్చున్నాం. ఇంకా అమ్మ ఇంట్లో పని చేస్తుంది, ఇక బాప అయితే పూలన్నీ కట్ చేస్తుండు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అయితే కొన్ని కలెక్ట్ చేసిండు, కానీ తంగడ పువ్వు ఈసారి ఎక్కువ దొరకలేదు. ఉన్న పూలతోనే చిన్నగా బతుకమ్మ చేద్దామని చెప్పేసి అయితే ఇక అనుకున్నాం. బతుకమ్మ పండుగ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పల్లెటూరులో పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఇట్లా బయట కూర్చుంటారు. ఇంకా ఇక్కడైతే పూలన్నీ ఒక దగ్గర పెట్టేసి స్నానాలు చేసి ఇక బతుకమ్మ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక మా చిక్కుతల్లి అయితే ఇక అప్పాలు అయితే ముందట పెట్టుకొని తింటుంది. ఇంకా పండగకి మీరేం అప్పాలు చేసారో కామెంట్ చేయండి. ఒకప్పుడు తంగడు పువ్వు ఇంకా గునుక పువ్వు బాగా దొరికేది పెరళ్ళల్లో. ఇంకా మిగిలినవి చాలామందికి ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అసలు దొరకట్లేదు. అందుకని చెప్పేసి ఇట్లా టేక్ పువ్వు అయితే తీసుకొచ్చి కలర్స్ పెట్టి ఇక వాటితోనే డెకరేషన్ చేయాల్సి వస్తుంది. బతుకమ్మ పండుగ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు జరిగిందండి. మా సైడ్ అయితే బుధవారం జరిగింది. అమ్మ వాళ్ళ సైడ్ బుధవారం జరిగింది. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే సోమవారం జరిగింది. కొంతమంది శనివారం కూడా జరుపుకున్నారట. ఇంకా ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఒక పాప వచ్చింది, మెహందీ పెట్టవాక నేను పెట్టుకోలే ముందు రోజు అని అన్న తర్వాత నాకు పెట్టరాదా అని చెప్పినా కానీ లేదక్క కొంచెం నీకు వచ్చినట్టయినా సరే పెట్టు అన్న తర్వాత నాకు వచ్చినట్టయితే పెట్టిన. ఎట్లుందో ఒకసారి కమెంట్ చేయండి, డిజైన్ చూపిస్తా. ఇంకా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాప అయితే బంతి పూలు పెట్టడానికి ఇట్లా తడక బద్దలతోనైతే పుల్లలు తయారు చేస్తుండు. ఇంకా ఇక్కడ వంటలు అయినాయి. ఇక్కడైతే తమ్ముడు ఇంకా రోషన్ బాబు అయితే అన్నం తింటున్నారు. బతుకమ్మని పేరించడం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం. బతుకమ్మని అయితే నేనే తయారు చేసిన. అమ్మనేమో బతుకమ్మకు సంబంధించిన నైవేద్యాలు ఉంటాయి కదా, 5 రకాలు చేస్తారు కదా, సత్తుపిండిలు, మినుములది, కుడుకది, ఇంకా పల్లీలది, నువ్వులది, తర్వాత పెసరది, ఇంకా బియ్యపుది, అన్ని నైవేద్యాలు అయితే ఈరోజే తయారు చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు బతుకమ్మ పండుగ రోజే తయారు చేస్తుంది, ముందు రోజు చేయది. ఇక అందుకని చెప్పేసి బతుకమ్మని మేము తయారు చేస్తున్నాం. మంచిగా తయారై బతుకమ్మలు అక్కడ పెట్టిన తర్వాత ఇక కొంచెం వర్షం స్టార్ట్ అయింది. అందరు డిసప్పాయింట్ అయ్యారు. వర్షం తగ్గిన తర్వాత ఇక ఆట అయితే ఆడుకున్నాం. ఇంకా మీ ఊళ్ళో వర్షం పడ్డదా బతుకమ్మ రోజు కామెంట్ చేయండి. ఓకే అండి, అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పండుగను అయితే మేము ఇట్లా జరుపుకున్నాం. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.